వాట్సాప్ గైస్, నేను అన్నోన్ గ్రీటెక్ నుంచి. వెల్కమ్ టు టెక్ న్యూస్. వీడియో స్టార్ట్ చేసే ముందర లైక్ కొట్టేసుకోండి, షేర్ కొట్టేసుకోండి, డిస్లైక్ అయినా కొట్టండి, పర్లేదు, మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ న్యూస్ గూగుల్ నుంచి. గూగుల్ సర్చ్లో ఏఐ ఓవర్వ్యూ అని కనిపిస్తుంది కదా, దాంట్లో ఏఐ హెల్యూసినేషన్ అవుతుంది. అంటే అడిగే క్వశ్చన్కి అది ఏదో ఆన్సర్ ఇస్తుంది. ఎవరో పిజ్జా గురించి అడిగితే దాంట్లో చీజ్ ఎలా స్టిక్ అవ్వట్లేదు అంటే అది స్టిక్ అవ్వాలంటే గ్లూ వేయండి అంటుంది. అది గూగుల్ ఏఐ ఓవర్వ్యూ చెప్పేది. అట్లుంటది మనతోని. ఇలాంటి ఏఐ హెల్యూసినేషన్ గూగులే కాదు, మిగతా ఏఐ చాట్ బాట్స్ కూడా చేస్తున్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారో, అసలు మనం ఏఐ వాడినప్పుడు ఎంత జాగ్రత్తగా వాడాలో అనేది మనం చూసుకోవాలంతే. చూద్దాం ఏమవుతుందో. రీసెంట్లీ జియో సినిమా ప్రీమియం ప్లాన్స్ గురించి చెప్పాం కదా, దాంట్లో యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాని మంత్లీ ప్లాన్ 29 రూపీస్, దాని ఫ్యామిలీ ప్లాన్ 89 రూపీస్. ఇప్పుడు వాళ్ళు కొత్త ప్లాన్ తీసుకొచ్చారు, ఏదైతే యాన్యువల్లీ 299 రూపీస్ ఓన్లీ. చాలా మంచి ప్లాన్. కాకపోతే 1 year తర్వాత వాళ్ళు యాక్చువల్ ప్రైస్ 599 ఛార్జ్ చేస్తారు. కానీ చూస్తే 599 కూడా చాలా తక్కువ, ఎందుకంటే ముందర 999 రూపీస్ ఉండేది. సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పక్కా ట్రై చేయండి, ఎందుకంటే చాలా మంచి లో ప్రైస్లో దొరుకుతుంది. గూగుల్ జెమినై ఏఐ చాట్ బాట్ ఉంది కదా, అది గూగుల్ మెసేజెస్లో రాబోతుంది. సో మీరు ఇప్పుడు డైరెక్ట్లీ గూగుల్ మెసేజెస్ ఓపెన్ చేసి ఫస్ట్ చాట్ అదే ఉంటుంది. దాంట్లోనే మీరు క్వశ్చన్స్ అడగచ్చు, మీరు టైప్ చేసిన మెసేజ్ని రీరైట్ చేయమనొచ్చు. చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ ఇంటర్నెట్ కూడా సర్చ్ డైరెక్ట్లీ అక్కడి నుంచే చేయొచ్చు. కాకపోతే ఇది వరల్డ్ మొత్తంలో రిలీజ్ అయినా కానీ ఇండియాలో, యూకేలో, స్విట్జర్లాండ్లో, ఇంకా యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో రిలీజ్ అవ్వట్లేదు. చూద్దాం, త్వరలో ఇండియాలో కూడా రావచ్చు, వస్తుందని అనుకుంటున్నాం. Xiaomi 14 CV లాంచ్ అవుతుందని Xiaomi కన్ఫర్మ్ చేసింది. ఇది లాంచ్ అయ్యేది June 12th. దీంట్లో వచ్చేసి మనకి డ్యూయల్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాస్ ఉంటాయి అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా రేర్లో ఉంటుంది. డిస్ప్లే వచ్చేసి 1.5K 120 Hz AMOLED క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే. చెప్పడానికి చాలా పెద్దగా ఉంది కానీ డిస్ప్లే మాత్రం చూడడానికి బాగుంటుందని మీరు పిక్చర్స్లో చూడొచ్చు. దీనిలో వచ్చేసి స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ వస్తుంది, ఏదైతే మీరు రీసెంట్లీ పోకో F6లో చూసి ఉంటారు. అది ఇండియాలో ఫస్ట్ టైం వచ్చింది అప్పుడు పోకో F6తో, దాని తర్వాత దీంట్లో వస్తుంది. అదే కాకుండా 67 వాట్ టర్బో ఛార్జ్ కూడా వస్తుంది ఈ ఫోన్లో. అండ్ మీరు ఫ్లిప్కార్ట్ ఇంకా MI ఆఫీషియల్ వెబ్సైట్లో కొనొచ్చు. యాపిల్ది WWDC ఈవెంట్ June 10th స్టార్ట్ అవుతుంది. అది ఒక 4-day ఈవెంట్ ఉంటుంది. దీంట్లో వాళ్ళు అందరూ అనుకునేది ఏంటంటే ఏఐ ఫీచర్స్ ఫైనలీ తెస్తానని యాపిల్ డివైజెస్కి, అన్ని ప్రోడక్ట్స్కి. సో కొంతమంది అనేది ఏంటంటే ఇది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఈవెంట్ ఇన్ ఎ డెకేడ్ అని. చూద్దాం ఏం చేస్తారో, ఏఐతో ఏం చేస్తారో యాపిల్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రీసెంట్ రిపోర్ట్స్లో ఏం చెప్పారంటే గూగుల్ జెమినై లైసెన్స్ చేసి అది తేవచ్చు, ఆర్ ఓపెన్ ఏఐతో కూడా మాట్లాడుతున్నారని. సో ఏదొస్తుందో చెప్పలేం, లేకపోతే యాపిల్ది వాళ్ళ ఓన్ LLM ఉంది, అది యూస్ చేసి వాళ్ళు ఏమైనా ఏఐతో చేస్తారా, చూడాలి వాళ్ళు ఏం చేస్తారో. కానీ ఏఐ గురించి వస్తుంది అనే యాంటిసిపేషన్ అయితే చాలా ఉంది. June 10th మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పక్కా చూడండి. June 10th యాపిల్ది WWDC ఈవెంట్ అయిన 1 month తర్వాత July 10th సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు తెచ్చేది Galaxy Fold 6, Galaxy Flip 6, ఇంకా Galaxy Ring. ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్స్లో చాలా కాంపిటీషన్ ఉన్నాయి, OnePlus, Oppo, Vivo ఇవన్నిటితో. అందులో వివో రీసెంట్లీ ఒక థిన్నెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ కూడా తెచ్చింది. సో చూద్దాం సామ్సంగ్ ఏం చేస్తుందో దాని కొత్త ఫోల్డబుల్ ఫోన్స్తో. అండ్ Galaxy Ring కూడా ఏదో కొత్త న్యూస్ కూడా వచ్చింది రీసెంట్లీ, ఏంటంటే వాళ్ళు టెస్టింగ్ కిట్ పంపిస్తారంట. మీ ఫింగర్ సైజ్ చూసి అది పంపిస్తే వాపస్ అప్పుడు Galaxy Ring మీ సైజ్లో దొరుకుతుంది అని. చూద్దాం అసలు రిలీజ్ చేశాక అసలు వర్తిటా కాదా, July 10th తెలుస్తుంది. ఇవాళకి న్యూస్ ఇంతే. మీకు నచ్చిందైతే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ అయినా చేయండి, కమెంట్ వదలండి, షేర్ చేయండి. మీకేం చేయాలో తెలుసు కదా. నేను అన్నోన్ గ్రీటెక్ నుంచి. మళ్ళీ కలుద్దాం.